మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 9 గంటలన్నర ప్రాంతంలో మన ఇస్నాపూర్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా లోపల సిగాచి అనేటటువంటి ఫార్మా లోపల ప్రేలుడు ప్రభావం అయితే సంభవించింది. ఈ ప్రమాదం సంభవించడం యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి మనం ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురి కావాల్సినటువంటి విషయం. అయితే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ యొక్క పరిస్థితి ఏంది, ఎంతవరకు సేఫ్టీ ఉన్నది అనేటటువంటి విషయం పైన ఆలోచించి, ఒకవేళ సేఫ్టీ అటువంటి లేకపోతే తక్షణమే అటువంటి కంపెనీల యొక్క గుర్తింపు అనేది రద్దు చేసి ఇది చేయాల్సినటువంటి విషయం ప్రభుత్వానిది ఉంది. ఈ మృతులు ఎవరైతే జరిగినరో, తర్వాత క్షత్రఘాతులు ఎవరైతే జరిగినో వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు సరైనటువంటి న్యాయం చేయవలసింది యాజమాన్యం మరియు ప్రభుత్వంది. మరియు ఇందులో మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా గవర్నమెంట్ మరియు యాజమాన్యం కూడా వాళ్ళకి సహాయం చేయాలి. అండ్ ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం భవిష్యత్తులో కాకూడదని కోరుకుంటున్నాం.